క్షణక్షణ పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ వైఎస్ భారతిని విచారించనుందా? వివేక హత్యలో ఆమె ప్రమేయంపై విచారణ కోసం వైఎస్ భారతిని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయా? ప్రభుత్వం మార్పుతో సిబిఐ మళ్లీ దూకుడు. భారతి అరెస్ట్ జరిగితే వైఎస్ఆర్సీపీ పార్టీ భర్త జగన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందా? అవసరమైతే పుంగనూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా. ప్రాణానికి ప్రాణంగా నిలబడ్డ ముస్లిం మైనార్టీ వ్యతిరేక నిర్మాణాలను ఎప్పుడైనా వ్యతిరేకిస్తాం. పుంగనూరుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన టమోటో ఫ్యాక్టరీ, బస్ ఉత్పత్తి యూనిట్, తాగునీటి వాటర్ గ్రిడ్లను పూర్తి చేయాలి. పుంగనూరులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు. సీఎం చంద్రబాబు బాటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ కు కూడా పవర్ బలహీనత వచ్చేసిందా? అవినీతి లేదు, అక్రమాలు లేవు, ఆరోపణలు అసలే లేవు, మరెందుకు ఈ మౌనరాగం? నాడు అనేక అవమానాలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఎదుర్కొన్న పార్టీ క్యాడర్ కు భరోసా ఎక్కడా? నాటి ఆవేశపూరిత ప్రసంగాలు పదునైన బలమైన భరోసా అడ్మినిస్ట్రేషన్ లోనూ చూపాలి. ఇక డీటెయిల్స్ చూస్తే, మదనపల్లి నియోజకవర్గం ముస్లిం మైనారిటీ సోదరులకు ఈదే మిలాదన్ నబీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్, కాంగ్రెస్ పార్టీ నేత షేక్ రెడ్డి సాహెబ్లు ఈదే మిలాదున్ నబీ, మౌలిద్ లేదా ఈదే మిలాద్ అని కూడా పిలుస్తారని వారు అన్నారు. ఇది మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని గుర్తు చేసే ముఖ్యమైన ఇస్లామిక్ రోజు అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం మైనారిటీ సోదరులు ప్రవక్త బోధనలను జీవితాన్ని ప్రతిబింబించే రోజుగా పరిగణిస్తారని ఎమ్మెల్యే షాజహాన్ పేర్కొన్నారు. ఇది ప్రవక్త పుట్టుక, కరుణ, దయ, న్యాయం, బోధనలను సూచిస్తుందని ఆయన తెలిపారు. సూత్రాల ప్రకారం జీవించడానికి, వారి నిబద్ధతను పునరుద్ధరించడానికి వీలు కల్పిస్తుందని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఈదే మిలాదున్ నబీ పర్వదిన ప్రాముఖ్యతను తెలియజేశారు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ మాట్లాడుతూ, ముస్లిం సోదరులు సోదరులకు మిలాదున్ నబీ శుభాకాంక్షలు అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాదున్ నబీగా ముస్లింలు ఇస్లాం క్యాలెండర్ ప్రకారం జరుపుకుంటారన్నారు. 3వ నెల రబీ అల్ అవ్వాల్లో పౌర్ణమి ముందు రోజు మహమ్మద్ ప్రవక్త జన్మించినట్టు భావిస్తారు. అనంత కరుణామయుడైన అల్లాహ్ సర్వ మానవాళి శ్రేయస్సు, శాంతి నెలకొల్పడం కోసం ఆఖరి ప్రవక్తగా మహమ్మద్ ను ఎన్నుకున్నట్టు అంతిమ దైవ గ్రంథం పవిత్ర ఖురాన్ షరీఫ్ లో చెప్పబడిందని వివరించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నేత షేక్ రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ, విశ్వ ప్రవక్త తాను స్వతహాగా ఏది తెలియజేయలేదని, తాను అల్లాహ్ ద్వారా ఏది వినేవారో అదే తెలిపేవారు. దీనికి సాక్ష్యంగా అనేక దైవ గ్రంథాల్లో ముందుగానే వివరించబడిందని పేర్కొన్నారు. ఇస్లాం అంటే శాంతి, ఇస్లాం అంటే నమ్మకం, ఇస్లాం అంటే విశ్వాసం, ఇస్లాం అంటే సన్మార్గమని దివ్య ఖురాన్లోని ప్రతి అక్షరం దైవవాక్కు, అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సూచనలే సమస్త మానవాళికి ఆచరణీయ మార్గమని, ఇహపల లోకాల్లో ఏకైక ప్రభువు అల్లాహ్ మాత్రమేనని ప్రతి ముస్లిం సోదరుడు నమ్మి ఆచరిస్తారని తెలియజేశారు. మిలాదున్ నబీ పండుగను పురస్కరించుకొని మాజీ మున్సిపల్ చైర్మన్ ముజీబ్ హుస్సేన్, టీడీపీ నేత ఎస్ఏ మస్తాన్, పఠాన్ తాజ్ ఖాన్, 22వ మున్సిపల్ వార్డ్ ఇన్ఛార్జ్ షరీఫ్ మహబూబ్ ఖాన్, వైసీపీ నేతలు ముబిషిర్ అహ్మద్, మెట్రో బాబ్జాన్, జిల్లా వఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ కరీముల్లా, వైఎంఐఎం పార్టీ అలీఖాన్, బీజేపీ నేత ఎనయతుల్లా ఖాన్ తదితరులు మిలాదున్ నబీ శుభాకాంక్షలు తెలియజేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పవర్లో ఉన్న నేతలు మామూలుగా చెప్పే మాట, సమస్య తీవ్రత, పెద్దల అరెస్టు ముందు నాడు జగన్, నేడు చంద్రబాబు ఇదే మాట చెప్పడం సహజంగా జరిగిపోతుంది. చంద్రబాబు ఏమి చేసినా పక్కాగా చట్టపరంగా అమలు చేస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సిబిఐ మళ్లీ జోక్యం చేసుకోబోతుందని తెలుస్తోంది. ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం జరగబోతుందా? మాజీ సీఎం వైఎస్ జగన్ భార్య భారతిరెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అది కూడా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులోనే. వివేక హత్య కేసు ఎప్పుడు కూడా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఈ కేసులో ఎవరు అరెస్ట్ అవుతారా, ఎవరి పేరు కొత్తగా తెర మీదకి వస్తుందా అనే ఇంట్రెస్టింగ్ న్యూస్ ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. ఇప్పటికే ఈ కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు. కాగా త్వరలోనే సిబిఐ అధికారులు భారతిని కూడా అదుపులోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఈ కేసులో భారతిరెడ్డి పాత్ర కూడా ఉందనే ఆరోపణలు గతంలో నుంచే వినిపిస్తున్నాయి. కడప ఎంపీ టికెట్ విషయంలో అవినాష్, వివేక మధ్య గొడవలు వచ్చాయంట.
అయితే ఎంపీ టికెట్తో పాటు పార్టీ మీద పెత్తనం కోసమే వివేకాను హత్య చేశారంటూ గతంలో నుండే టీడీపీ ఆరోపిస్తుంది. వివేక హత్య ప్లానింగ్ లో భారతి పాత్ర కూడా ఉందంటూ ఆరోపణలు రావడంతో ఇప్పుడు సిబిఐ కూడా విచారణలో భాగంగా భారతిని అదుపులోకి తీసుకునేందుకు రెడీ అవుతోంది. ఏ క్షణంలో అయినా భారతిని అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉందంట. ఆమెను ఈ కేసు విషయంలో పూర్తిగా విచారిస్తారని అంటున్నారు. గతంలోనే ఆమెను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ అప్పుడు వైసీపీ అధికారంలో ఉండటమో లేదంటే ఇతర కారణాల వల్లనో తెలియదు, కానీ ఆమెను సిబిఐ అరెస్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉండటంతో సిబిఐ ఈ కేసులో మళ్లీ దూకుడును ప్రదర్శిస్తోంది. ఇదే జరిగితే మాత్రం జగన్ కు మరింత ఇబ్బందులు తప్పవని అంటున్నారు రాజకీయ నిపుణులు. భారతి అరెస్ట్ వైసీపీ ఇమేజ్ ను మరింత కిందకు పడేస్తుందని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందనేది వేచి చూడాలి. మనం ఇంట్లో వాడే పప్పులు ఉప్పుల నుంచి దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాల వరకు చాలా మంది డీమార్ట్ లో కొంటూ ఉంటారు. డీమార్ట్ లో వస్తువులు మిగతా షాపులతో పోల్చినప్పుడు చాలా చౌకగా లభిస్తాయి. దాని వెనుక కారణం ఏంటి అనేది ఎప్పుడైనా ఆలోచించారా? అసలు డీమార్ట్ లో అంత తక్కువ ధరకు సామాన్లు ఎందుకు లభిస్తాయి? దాని వెనుక రహస్యం ఏంటి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెట్రో నగరాల నుంచి కొత్తగా అభివృద్ధి చెందుతున్న నగరాలు, పట్టణాల వరకు ప్రతి చోట డీమార్ట్ ఉంటుంది. డీమార్ట్ ఖ్యాతి అంతలా పెరిగింది అంటే మధ్యతరగతి ప్రజలు దీనిని ఎక్కువగా సందర్శిస్తున్నారు కాబట్టేనని చెప్పాలి. దుస్తులు, కిచెన్ ఐటమ్స్ కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో ఆన్లైన్ షాపింగ్ చేస్తున్న వాళ్ళు కూడా డీమార్ట్ షాపింగ్ గట్టి పోటీని కూడా ఇస్తుంది. అయితే డీమార్ట్ లో వస్తువులు ఎందుకంత తక్కువ ధరకే లభిస్తాయి, దాని వెనుక కారణం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇలా చౌకగా వస్తువులు లభించడం వెనుక ఒక మాస్టర్ మైండ్ ఆలోచన ఉంది. 12వ తరగతి వరకు మాత్రమే ఆయన చదువుకున్నారు. కానీ ఇప్పుడు తన వ్యాపార ప్రతిభతో దేశంలోనే సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా ఎదిగారు. ఆయన పేరు రాధాకిషన్ ధమాని. ఆయనే డీమార్ట్ వ్యవస్థాపకుడు. ఈయన ఆస్తులు 1,00,000 కోట్లకు పైగా ఉన్నాయి. ఈయన కేవలం 12వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారట. స్టాక్ మార్కెట్ లో ముందంజలో ఉన్న ధమాని సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నారు. మొదట్లో అనేక వైఫల్యాలను ఎదుర్కొన్నారు. 2002లో ముంబైలో డీమార్ట్ తొలి స్టోర్ ని ప్రారంభించారు. అద్దె స్థలంలో డీమార్ట్ స్టోర్ ఏర్పాటు చేయకూడదని అనుకున్నారు. ప్రస్తుతం దేశంలో 300కి పైగా స్టోర్లు ఉన్నాయి. డీమార్ట్ లో వస్తువులు తక్కువ ధరలకు లభించడానికి నిజమైన కారణం ఏంటంటే అద్దె దుకాణం తెరవకపోవడం. దీని వలన అతని వ్యాపారానికి నిర్వాహక ఖర్చులు చాలా తగ్గాయి. డీమార్ట్ త్వరగా తన స్టాక్ ని కూడా పూర్తి చేసుకుంటుంది. 30 రోజుల్లో సరుకులు పూర్తి చేసి కొత్త వస్తువులని ఆర్డర్ చేయాలన్నది లక్ష్యం. పెద్ద స్థాయిలో వస్తువులు కొనుగోలు చేసి తక్కువ మార్జిన్లో అమ్మకాలు చేస్తుంది. తొందరగా సరుకులు సేల్ చేసేస్తుంది. బ్రాండ్ ఇమేజ్ ఉండటంతో పాటు అమ్మకాలు, కొనుగోలులో 100% ఖచ్చితత్వం ఉండటం వారికి బాగా కలిసొస్తుందట. అందుకే వస్తువులు కొనేకి మధ్యతరగతి ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతారు. పొంగనూరు అభివృద్ధి కోసం అవసరమైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. వర్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంట్లో వ్యతిరేకిస్తామని తేల్చి చెప్పారు. షాదీ మహల్ నిర్మాణానికి ₹1 కోటి ఎంపీ నిధుల నుంచి మంజూరు చేస్తామన్నారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత గడప గడపకు పర్యటిస్తానని చెప్పారు. అభివృద్ధిలో ప్రభుత్వం తమతో పోటీ పడాలని సవాల్ విసిరారు. అలా చేస్తే టీడీపీ నేతలను ఇదే విధంగా ప్రెస్ మీట్ పెట్టి అభినందిస్తానని కూడా తేల్చి చెప్పారు. రావడం కొంచెం ఆలస్యం కావచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అన్న ఓ సూపర్ హీరో డైలాగ్ ను గుర్తు చేస్తూ సోమవారం మిలాదున్నబీ పండుగను పురస్కరించుకొని పుంగనూరు పట్టణంలో కాలుబెట్టారు. ఇదివరకు పలుమార్లు తమ పర్యటనకు టీడీపీ శ్రేణులు అంతరాయం కల్పించినా వెన్ను చూపే ప్రసక్తే లేదన్నట్టు నిరూపించారు. 3 దశాబ్దాలుగా తమదైన శైలిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆధిపత్యం చెలాయించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారసుడిగా అదే పట్టుదలతో మడమ తిప్పక తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే పుంగనూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే బరిలో కూడా ఉంటారని తేల్చి చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం టీడీపీ ప్రభుత్వం కృషి చేయాలని మిథున్ రెడ్డి కోరారు. తాగునీరు కూడా లభించని పుంగనూరు లాంటి చిన్న పట్టణంలో టమాటో కంపెనీ పరిశ్రమ పెట్టేకి ముందుకు వచ్చిందని, అందుకు సంబంధించిన భూమి పూజ కూడా నిర్వహించారని మిథున్ రెడ్డి గుర్తు చేశారు. ఈ మారు వర్షాలు కూడా తక్కువగా ఉన్నాయని, గత ప్రభుత్వం వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు కూడా అనుమతి ఇచ్చిందన్నారు. పుంగనూరు నియోజకవర్గంలోని ప్రతి పల్లెకు తాగునీరు అందించే అద్భుతమైన ఈ పథకాన్ని మీ ముఖ్యమంత్రితో మాట్లాడి మీరే ముందుండి పూర్తి చేసి ప్రజలకు మంచి చేయాలని సూచించారు. అదేవిధంగా
బస్సు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టు సైతం మంజూరైందని, ఆ పనులు ప్రారంభిస్తే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, దాంతో పాటు మరిన్ని అనుబంధ ప్రాజెక్టు తరలి వస్తాయని మిథున్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు మాట చెప్పారో మైనార్టీలకు వ్యతిరేకంగా వాళ్లకు ఇబ్బంది కలిగే విధంగా ఏ బిల్లు వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే మాట పైన కూడా మేము ఈరోజు వ్యతిరేకించడం జరిగింది. అన్ని కులాలు సమానంగా ఉండాలా. ఒక కులానికి ఒక మతానికి ఒక రూల్స్, మిగతా వాళ్ళకి ఒక రూల్స్ ఉండే విధంగా ఉండకూడదు. ఈ వక్ఫ్ బోర్డ్ అనేది పూర్తిగా మైనార్టీ సోదరులకు సంబంధించిన ఒక బోర్డు. దాంట్లో ఇతరులు ప్రభుత్వం కానీ ఇతరుల జోక్యం ఉండకూడదని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. మైనార్టీ సోదరులు ఇచ్చిన సూచనలన్నీ కూడా మా పార్లమెంటరీ లీడరు విజయసాయిరెడ్డి గారు ఏదైతే కమిటీకి పంపించారో ఈ బిల్ ని, దాంట్లో అవన్నీ కూడా మైనార్టీ సపోర్ట్ గా ఈ విషయాలన్నీ కూడా మేము అదేవిధంగా నాకు ప్రాణానికి ప్రాణంగా నాకు ఎప్పుడు కూడా అండగా ఉండే మా మైనార్టీ సోదరులు వాళ్ళు అందరికీ కూడా పేదవాళ్ళందరూ కూడా ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ వాళ్ళు అడిగారు. ఈరోజు ప్రభుత్వం లేదు అయినా కూడా నేను వాళ్ళకు 1 crore నిధులు ఇచ్చేదాన్ని నేను సమర్పిస్తా ఉన్నాను. ఇది కూడా నేను మన అంజుమన్ కమిటీ ద్వారా వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళ అంజుమన్ కమిటీ మా జోక్యం లేకుండా అంతా కూడా మైనార్టీలు అందరూ కూడా డిస్కస్ చేసుకోండి, ఎక్కడ కావాలో అక్కడ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకునేదాన్ని కూడా నేను నిధులు లెటర్ కూడా ఇస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఇదే కాదు, అందరూ కూడా బాగుండాలి, అన్ని మతాలు బాగుండాలి, ఈరోజు అన్ని చూడాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా వైఎస్ఆర్సీపీ కోరుకుంటా ఉంది. అందులో భాగంగా ఈరోజు మైనార్టీ సోదరులు కూడా మద్దతుగా మేము నిలబడతామని చెప్పి ఈరోజు పుంగనూరు పర్యటనలో భాగంగా నేను ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని, తెలుగుదేశం నాయకులకు అందరూ కూడా నేను ఏమంటే ఎలక్షన్ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయి. ఎలక్షన్ లో రాజకీయాలు చేసుకుంటాము. మిగతా సమయంలో మిగిలిన రాష్ట్రాల్లో ఇప్పుడు తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇంకోటి కానీ వాళ్ళ నియోజకవర్గం కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ అందరూ కలిసి గట్టిగా చేయాలి. ఈరోజు తాగేదానికి నీళ్లు కూడా లేని మారుమూల ప్రాంతమైన మన పుంగనూరులో టొయోటా లాంటి కంపెనీ పెట్టుబడి పెట్టిన సంస్థ పెప్పర్ మోషన్ ఎక్కడ 10 లక్షలు 11 లక్షలు ఉండే చోట 20 లక్షల నుంచి ఎటువంటి బెనిఫిట్ కూడా తీసుకోకుండా వాళ్ళు ఈరోజు ఆర్బీఐ క్లియరెన్స్ అన్ని తీసుకొని కూడా ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. నేను కోరుకునేది ఒకటే, వాళ్ళు వచ్చి రావడం జరిగింది, ఇక్కడ వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది, అన్ని కూడా జరిగింది. మీరు మీ ముఖ్యమంత్రితో మాట్లాడండి. సీఎం చంద్రబాబు బాటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానుల ఆశలను నిరాశగా మిగిల్చారు. జనసేన నాయకులను కార్యకర్తలను బాధ పెడుతున్నారు. బండ బూతులు తిట్టిన వారిని క్షమించి వదిలేశారా? ఆనాటి ఆవేశ ప్రసంగాలు ఏమయ్యాయి? మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారి పట్ల మెతకతనం ఎందుకు? చట్టం పేరుతో ప్రత్యర్థులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా? ఈ మార్పులో మర్మమేమిటి? అధికారానికి అలవాటయ్యారా? పవర్ స్టార్ కు కూడా పవర్ బలహీనత కలిగిందా? నోటికొచ్చినట్లు మాట్లాడిన వారు నెల రోజులు మౌనంగా ఉండి మళ్లీ రెచ్చిపోతున్నారు. ఎందుకు ఈ సైలెన్స్ అని జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు లోలోన మదన పడుతున్నారు. అప్పటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి స్పష్టమైన తేడా కనిపిస్తుంది. అవినీతి ఆరోపణలు లేవు, అక్రమాలు చేయటం లేదు, నిజాయితీగా సమర్థతగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయినా ప్రత్యర్థుల పట్ల సానుభూతి ఎందుకు? చట్టం పేరుతో 3 నెలలు గడిచినా ఇంకా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదంతా పవర్ మహత్యమా లేక సీఎం చంద్రబాబు గాలి సోకిందా? పవన్ కళ్యాణ్ మనస్తత్వం మారిందా? ఆయనే మార్చుకున్నారా? అధికారం మోజులో మాయలో పవర్ స్టార్ పడ్డారా?
పవన్ కళ్యాణ్లో ఇలాంటి మార్పు మేము ఊహించలేదు. అధికారం అనే బలహీనత ఆయనకు కలిగిందా? ఇలాంటి అభిప్రాయాలు, ప్రశ్నలు, సందేహాలు, అనుమానాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి, జనసేన నాయకులు, కార్యకర్తల నుండి మౌనంగా బయటపడుతున్నాయి. సీఎం చంద్రబాబు బాటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నడుస్తున్నట్లుగా అనిపిస్తుందని టీడీపీ నాయకులు అంటున్నారు. ఆనాటి ఆవేశం కనిపించడం లేదు. అప్పటి వాడి వేడి ప్రసంగాలు వినిపించడం లేదు. ఏదో చేస్తారనుకుంటే ఇలా మారతారని అనుకోలేదు. మేము చూస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారినా, అధికారంకు అలవాటైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారినా అని ఆయన అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలకు అనుమానం కలుగుతోంది. అధికారంతో పవన్ కళ్యాణ్ లో మార్పు రాకపోవచ్చు. మరి ఈ మార్పులో అర్థం, పరమార్థం ఏమిటి? స్వామీజీ వేషధారణ ప్రభావం ఆయనపై పనిచేసిందా? పాత పవన్ కళ్యాణ్ ని ఇప్పట్లో చూడలేమా అంటూ నిట్టూరుస్తున్నారు. పవన్ తన సహజ శైలిలో ప్రజల మధ్యకు రావాలంటున్నారు. తనదైన ట్రేడ్ మార్క్ ప్రసంగాలు వినాలనుకుంటున్నారు. అడ్మినిస్ట్రేషన్ లో సైతం మెత్తక వైఖరి ఆయనకు సరిపడదని, ఆయన సినిమాల్లో హీరోయిజం చూపే పవన్ కళ్యాణ్ తమకు నచ్చుతాడని తేల్చి చెబుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ వైఎస్ భారతిని విచారించనుందా? వివేక హత్యలో ఆమె ప్రమేయంపై విచారణ కోసం వైఎస్ భారతిని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయా? ప్రభుత్వం మార్పుతో సిబిఐ మళ్లీ దూకుడు. భారతి అరెస్ట్ జరిగితే వైఎస్ఆర్సీపీ పార్టీ భర్త జగన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందా? అవసరమైతే పుంగనూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా. ప్రాణానికి ప్రాణంగా నిలబడ్డ ముస్లిం మైనార్టీ వ్యతిరేక నిర్మాణాలను ఎప్పుడైనా వ్యతిరేకిస్తాం. పుంగనూరుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన టమోటో ఫ్యాక్టరీ, బస్ ఉత్పత్తి యూనిట్, తాగునీటి, వాటర్ గ్రిడ్లను పూర్తి చేయాలి. పుంగనూరులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు. సీఎం చంద్రబాబు బాటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ కు కూడా పవర్ బలహీనత వచ్చేసిందా? అవినీతి లేదు, అక్రమాలు లేవు, ఆరోపణలు అసలే లేవు. మరెందుకు ఈ మౌనరాగం? నాడు అనేక అవమానాలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఎదుర్కొన్న పార్టీ క్యాడర్ కు భరోసా ఎక్కడా? నాటి ఆవేశపూరిత ప్రసంగాలు పదునైన, బలమైన భరోసా అడ్మినిస్ట్రేషన్ లోనూ చూపాలి. క్షణక్షణ పోరాటం కనకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.